నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పరిపాలనకు కొత్త నిర్వచనం చెప్పిన నాయకుడు ప్రధాని మోడీ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభివర్ణించారు. అట్టడుగు వర్గాలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో మోడీ పరిపాలన చేస్తున్నారని చెప్పారు. గుంటూరులో గురువారం సత్యకుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో 27 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయని అన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, ఆరోగ్యం, అభివృద్ధి విషయంలో వినూత్న మార్పులు వచ్చాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి పైగా ఆయుష్మాన్ భారత్ కార్డులు అందించడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులతో పాటు ఆయుష్మాన్ భారత్ కూడా సమర్థవంతంగా పనిచేస్తాయని అన్నారు. కరోనా విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగినప్పటికీ తగిన విధంగా వైద్య సేవలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, చెరుకూరి తిరుపతిరావు, వల్లూరి జయప్రకాష్, ఎడ్లపాటి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. మహిళా సాధికారత గురించి నిరంతరం పరితపించే దేశ ప్రధాని 12 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లని నిర్మించి అక్కచెల్లెల ఆత్మ గౌరవాన్ని నింపారు. 9,60,00,000 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 53 కోట్ల ముద్రా రుణాలు ఇస్తే దానికోసం 33 లక్షల కోట్లు ఖర్చు పెడితే దాంట్లో దాదాపు 69% మంది మహిళలు లబ్ధి పొందారు. ఈ రకంగా మహిళా సాధికారత కోసం పాటుపడుతూనే ఇవాళ నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా కానీ, అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా కానీ లక్షల కోట్లు స్వయం సహాయక బృందాలకి అందజేస్తూ వారికి ఒక స్వయం ఉపాధి కల్పించే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. నిజంగా మహిళా సాధికారత సాధించాలంటే కేవలం ఈ పథకాల లబ్ధి చేకూర్చడం మాత్రమే కాదు, ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడమే కాదు, వారికి రాజకీయ అధికారం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో 33% కొన్ని దశాబ్దాలుగా మురిగిపోతున్న ఈ చట్టాన్ని వెలుగులో తీసుకొచ్చి బిల్లును వెలుగులో తీసుకొచ్చి చట్టం చేసి వాళ్ళ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కూడా తీసుకురావడం జరిగింది. ఇక యువకులకైతే అనేక రకాలైన కార్యక్రమం అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్తో వాళ్ళు తీసుకొచ్చిన కార్యక్రమాల కారణంగా ఈ దేశంలో ఉంటున్న 80 కోట్ల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి. అది స్టాండప్ ఇండియా కానీ, స్టార్టప్ ఇండియా కానీ, లేదా మేక్ ఇన్ ఇండియా కానీ, లేదా డిజిటల్ ఇండియా కానీ, లేదా స్కిల్ ఇండియా లాంటి అనేక రకాల వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవడం వల్ల, లేదా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కానీ, లేదా దీన్ దయాళ్ కౌశల్ వికాస్ యోజన కానీ, ఇటువంటి పథకాలు తీసుకొచ్చి అత్యధిక శాతంలో సబ్సిడీలు ఇచ్చి 10 లక్షల నుంచి 2 కోట్ల దాకా ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణ సౌకర్యం కలిగించడం, నైపుణ్య శిక్షణ ఇవ్వడం, స్టార్టప్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం. ఈ కారణంగా కేవలం 300 ఉన్న స్టార్టప్స్ ఇవాళ 1,70,000కి వెళ్ళే దాంట్లో 125 ఒక్కొక్క స్టార్టప్ విలువ $1 బిలియన్ అంటే 88,600 కోట్ల వాల్యుయేషన్తో ఇవాళ 125 స్టార్టప్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా అన్నిటికన్నా ప్రజల్లో నమ్మకం కలగడానికి ప్రధాన కారణం ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ దేశంలో ఒక నిస్తేజం, నైరాశ్యం నెలకొని ఉంటే పాలన పట్ల ఒక నమ్మకాన్ని, నాయకత్వం పట్ల ఒక విశ్వాసాన్ని ప్రజల్లో నరేంద్ర మోడీ గారు నింపగలిగారు. ఇవాళ నైరాశ్యం నుంచి ఒక ఆత్మనిర్భర్ భారత్ వైపు, ఒక నవ భారతం వైపు ఈ దేశాన్ని, ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ 145 కోట్ల ప్రజల్ని భాగస్వాములు చేసుకుంటూ ఇవాళ ముందుకు తీసుకెళ్లారు. ఏది సాధించలేం, మన వల్ల ఏమి కాదు అన్న స్థాయి నుంచి ఇవాళ ఏదైనా చేయగలం, మోడీ హైతో ముమ్కిన్ హై, మోడీ ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే భావన ఇవాళ దేశ ప్రజల్లో కలిగింది. దాని కారణంగానే మనం ఎవరు ఏ ప్రపంచంలో ఏ దేశం చేయలేని పనిని చంద్రమండలంలో దక్షిణ ధ్రువంలో శాటిలైట్ దించగలిగాం. సాంకేతిక పరంగా అనేక రకాలైన విజయాన్ని సాధించాం. 17కు పైగా పేటెంట్లు సాధించాం. ఇవాళ మనం యూపీఐలు కానీ,
మన టెక్నాలజీ వైపు ప్రపంచం కూడా విస్తుపోయి చూసేలాంటి పరిస్థితి ఇవాళ ఏ రకంగా వీటిని సాధిస్తున్నారు. జన్ధన్ యోజన పట్ల ప్రపంచ దేశాలు దీన్ని ఒక కేస్ స్టడీ లాగా చేసుకొని ముందుకెళ్తున్నామంటే ఈ టెక్నాలజీని అనుసంధానంగా పరిపాలనకు అనుసంధానం చేసి ప్రజల జీవితాల్లో ఏ రకంగా మార్పు తెస్తున్నామనేది ఇవాళ ప్రపంచం చూస్తూ ఉంది. సంపద సృష్టి అన్నప్పుడు ప్రజలకి, పేదలకి, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాల కల్పన మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇవాళ 11 సంవత్సరాల కాలంలో 111 లక్షల కోట్ల గతిశక్తి కింద, PM గతిశక్తి కింద పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 11.5 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద మూలధన వ్యయం చేస్తూ ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతూ ఉంది. తద్వారా 59,000 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. 32,000 కిలోమీటర్ల రైల్వేల నిర్మాణం జరిగింది. 3,69,000 కిలోమీటర్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా గ్రామాలకి ఇవాళ రహదారి సౌకర్యం కలిగింది. 500 జనాభా మించిన ప్రతి హ్యాబిటేషన్కి 99 హ్యాబిటేషన్లకి ఇవాళ రహదారి నిర్మాణం చేసి గ్రామాల ఆర్థిక పరిపుష్టికి కూడా ఈ మౌలిక సదుపాయాల మీద పెడుతున్న పెట్టుబడి కారణంగా దోహదం చేస్తూ ఉంది. ఇది కాకుండా పరిశ్రమలు, పెట్టుబడులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎగుమతులు పెంచాలి, సంపద సృష్టించాలంటే పరిశ్రమలు చాలా ముఖ్య భూమిక వహిస్తాయి. దానికోసం కోవిడ్ సమయంలో MISMEల మీద ప్రత్యేక దృష్టి పెట్టి 2,70,000 కోట్లు ఎమర్జెన్సీ లింక్డ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద MSMEలకు సహకారం అందించిన, ముద్రాలకి నేను చెప్పినట్లుగా 33 లక్షల కోట్ల సహకారం అందిస్తున్నా. ఇవాళ కార్పొరేట్ ట్యాక్స్ని 28% నుంచి 15% తగ్గించడం కారణంగా గత సంవత్సరంలోనే 1,80,000 కంపెనీలు కొత్తగా రిజిస్టర్, ఒక్క సంవత్సరంలోనే 1,80,000 కంపెనీలు కొత్తగా రిజిస్టర్ అయ్యారంటే ఈ ప్రభుత్వం పరిశ్రమల మీద, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద, తద్వారా సంపద సృష్టి మీద ప్రత్యేక దృష్టి పెట్టిందనే దానికి ఒక తార్కాణం. 1,85,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దానికి ప్రధానమంత్రి గారు వచ్చి ఫిబ్రవరి నెలలో భూమి పూజ కూడా చేశారు. BPCL కూడా మన రాష్ట్రంలో 8,500 కోట్లు పెట్టుబడులు, అంటే దేశీయంగా పెట్టుబడులు పెంచుతూ మళ్ళీ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం వల్ల ఇవాళ దేశ స్వరూపం మారుతూ ఉంది. దాని కారణంగానే అన్నిటికన్నా ప్రధానంగా మనం ఈ సంపద సృష్టికి కులమానం ఏంటి, కులబద్ద ఏంటి, దేశం 11వ స్థానంలో ఉండి పేదరికంలో కునారిల్లిపోతున్న నేపథ్యంలో కోవిడ్ లాంటి ఒక పెను సవాల్ మన ముందర నిలిచినా కూడా ఒక సమర్థ నాయకత్వం, దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకొని కూడా ఫిస్కల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ట్రస్ట్ డెఫిసిట్ ఉన్న నేపథ్యంలో తన సమర్థ నాయకత్వం కారణంగా ఇవాళ దేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి నిలబెట్టడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా మనతో పోటీ పడిన విధంగా ఇవాళ 6.5 నుంచి 6.8 అభివృద్ధి శాతాన్ని మనం రిజిస్టర్ చేస్తున్నాం. అదే సమయంలో ద్రవ్యోల్బణం ఇతర దేశాల్లో 7 నుంచి 9% ఉంటే మన దేశంలో 5% కట్టడి చేయగలుగుతున్నాం. ఇవన్నీ ప్రజల్లో విశ్వాసం ఇవాళ నింపడం జరిగింది. NTR వైద్య సేవ కార్డులు 1,43,00,000 కుటుంబాలకి రాష్ట్రంలో ఉన్నాయి. మీరు చెప్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అంటారు. దాని కింద 61 లక్షల కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా 70 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ కూడా వయో ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరుగుతోంది. దాని లబ్ధిదారులు దేశవ్యాప్తంగా 6 కోట్లు ఉంటే మన రాష్ట్రంలో 26 లక్షల మంది, 61 లక్షల కుటుంబాలకి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నాయి. ఈ వయో 70 ఏళ్ళు దాటిన వాళ్ళకందరికీ కూడా అనేక చోట్ల, ఎందుకంటే చాలామందిలో అవగాహన లేదు, అవగాహన కల్పిస్తూ 70 ఏళ్ళు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో ఈ కార్డు పొందడానికి అవకాశం ఉంది. తద్వారా అదనంగా కుటుంబానికి లభిస్తున్న 5 లక్షల వైద్య సాయానికి అదనంగా మరి 5 లక్షలు వైద్య సాయం పొందడానికి, ఎందుకంటే వయోభారం కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆయన ఆలోచించి కుటుంబంలో సభ్యులు కొంతమంది చూసుకోకపోవచ్చు, కాబట్టి దాన్ని సరిచేయడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం.
ప్రధానంగా దేశ రక్షణ గురించి. దేశ రక్షణ గతంలో సామర్థ్యం కలిగిన సైనికులు ఉన్నప్పటికీ, దేశభక్తితో దేశ రక్షణ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ ఒక నాయకత్వం లేని కారణంగా దేశ రక్షణ గాలిలో దీపంలా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితులు మారాయి. ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా సరైన సమాధానం గతంలో చెప్పేవాళ్ళని కాదు. ఇవాళ ఈ 11 సంవత్సరాల్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఇతర ప్రాంతాల్లో కట్టడి చేయడమే కాకుండా ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల జమ్మూ కాశ్మీర్లో సామాన్య పరిస్థితులు తీసుకురావడం కాకుండా, అక్కడ పారిశ్రామిక వృద్ధి జరగడమే కాకుండా, రాళ్ళు మాత్రమే రువ్వుకునే ఆ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించడమే కాకుండా, యూరి లాంటి సంఘటన లేదా పుల్వామా లాంటి సంఘటన జరిగితే సర్జికల్ స్ట్రైక్తో, ఎయిర్ స్ట్రైక్తో సరిగ్గా సమాధానం చెప్పి ఉగ్రవాదాన్ని మన దేశంలో ప్రేరేపిస్తున్న భూతమిస్తున్న దేశానికి సరైన సమాధానం చెప్తూనే ప్రపంచ దేశాలకు కూడా మన సమైక్యత, సమగ్రత, సార్వభౌమాధికారానికి ఎటువంటి ఆటంకం కలిగినా సహించమని ఒక స్పష్టమైన సందేశాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మన దేశం నుంచి కేవలం 24 నిమిషాల వ్యవధిలో 9 ఉగ్రవాద శిబిరాల్లో కానీ, శిక్షణా శిబిరాల్లో కానీ, లేదా వారికి ముఖ్యమైన సైనిక శిబిరాల్లో కానీ దాడులు చేసి వాటిని ధ్వంసం చేస్తూ అత్యంత ప్రిసిషన్తో, మీరు 1 మీటర్ రేంజ్లో కొట్టాలంటే ఆ మీటర్ రేంజ్లో అత్యంత ప్రిసిషన్తో ఒక్కరంటే ఒక్క సామాన్య పౌరునికి చిన్న ఘాటు కూడా కాకుండా మనం చేసిన దాడులు ఇవాళ ప్రపంచం విస్తుపోయేలాగా ఉంది. ప్రపంచానికి మన శక్తి సామర్థ్యాలు, మన నాయకత్వం, ఇది ముఖ్యంగా మన సైనిక బలంకున్న రిజాల్వ్ ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకు తెలిసింది. అదే సమయంలో ఈ బ్లాక్మెయిల్లకు, అనుదాడులు బ్లాక్మెయిల్లకు లొంగకుండా ఒక పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఇవాళ బ్రహ్మోస్ 400 కానీ, S-400 కానీ, లేదా బ్రహ్మోస్ కానీ, అగ్ని కానీ, లేదా విక్రాంత్ విమాన నౌక కానీ ఇటువంటిని ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థులు మన దేశం మీద దాడిని పటిష్టంగా మనం ఎదుర్కొంటున్నాం. ఇది కూడా ప్రపంచ దేశాలని స్థానికంగా, దేశీయంగా మేక్ ఇన్ ఇండియాకు ఇవాళ ప్రాముఖ్యత ఇచ్చి చేసుకున్న దాన్ని ఇవాళ ప్రపంచ దేశాలు మా దేశాన్ని కూడా ఎగుమతులు చేయండి అనే అడిగే పరిస్థితి ఇవాళ వచ్చింది. విద్యార్థుల సంక్షేమం, అభివృద్ధిపై విద్యా సంవత్సరం ప్రారంభం నుండే కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అన్నారు. రైలుపేటలోని గొలుసు నాంచరమ్మ స్కూల్లో గురువారం సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లను విద్యార్థులకు నజీర్ అందజేశారు. అనంతరం నజీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. ఎంఈఓ కుద్దూస్, కార్పొరేటర్ పోతురాజు, సమత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, Lokesh sir. Thank you, Lokesh sir. Thank you so much, sir. Thank you so much, sir. Thank you, MLA Nasir sir. Thank you, MLA Nasir sir. Thank you, MLA Nasir sir. కరి హక్కుగా భావించేటువంటి ప్రభుత్వం విద్యా సంవత్సరం మొదటి రోజునే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతో వాళ్ళకి ఇచ్చేటువంటి విద్యా కిట్లను ఈరోజే మొదటి రోజు 12వ తారీఖునే పిల్లలకి స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షల మంది పిల్లలకి దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఒక్కొక్క కిట్ 2500 రూపాయలు విలువ కలిగేటువంటి కిట్లో పుస్తకాలు, నోట్బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్స్, బ్యాగ్, సాక్స్, షూస్, బెల్ట్, ఈ యూనిఫామ్స్ 3 యూనిఫామ్స్తో ఒక కిట్ని ఏర్పాటు చేసి మొదటి రోజునే ఇవ్వడం అనేది ఒక హిస్టారికల్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనందరం కూడా చూసాం, విద్యా సంవత్సరం మొదలైన తర్వాత దాదాపు 2 నెలల వరకు కూడా విద్యా కిట్లను కూడా పంపిణీ చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వం అంటే మొదటి రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందికి వారికి సంబంధించినటువంటి కిట్లను అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. అంతేకాకుండా మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ రైస్తో, చెప్పినటువంటి మాట ప్రకారం క్వాలిటీ రైస్తో విద్యార్థులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి లేకుండా క్వాలిటీ రైస్ని ఇప్పటికే స్కూల్స్లో చేర్పించడం జరిగింది. ఒక పక్కన ఈ రెండు కాకుండా ముఖ్యంగా ఏదైతే సూపర్ 6లో వాగ్దానం చేసినటువంటి వాగ్దానం చేసేటువంటి విధంగా 15,000 రూపాయలు తల్లికి వందనం
కార్యక్రమం పేరుతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 65 లక్షల మంది పిల్లలకి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది చదువుతున్నారు అనేటువంటి పరిస్థితి కాకుండా చదువుతున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా తల్లికి వందనం పేరుతో ఈరోజు 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంత ఆలోచనతో విద్యా వ్యాప్తి కోసం ప్రయత్నిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు ఆయనకు ఎంతో గర్వంగా ఆయన మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని అభినందిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఏదైతే అక్షర జ్ఞానం కూడా ఒక ముందు వరుసలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో గుంటూరు నగరంలో ప్రతి ఒక్క స్కూల్లో కూడా విద్యా కిట్లను అలాగే మిడ్ డే మీల్స్ని అలాగే తల్లికి వందనం పూర్తిగా ఎన్రోల్ చేసి అందించేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి విద్యాశాఖ అధికారులకు ముఖ్యంగా MUO 1, 2 గారికి అలాగే ప్రిన్సిపల్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మన ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, మేము కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు ఉదూస్ గారు కానివ్వండి అందరం కూడా వచ్చి ఈరోజు పిల్లలకి పుస్తకాల పంపిణీ అనేది చేయడం జరిగింది. బ్యాగ్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, వాళ్ళకి 3 జతల యూనిఫామ్ కానివ్వండి, షూజు, సాక్స్, వాళ్ళకి బెల్ట్ కానివ్వండి అన్నీ మంచి క్వాలిటీతో కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు తల్లికి వందనంతో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా ఈరోజు 15,000 రూపాయలు చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఈరోజు అకౌంట్లో పట్టడం జరిగింది. పిల్లలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని AITC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణమూర్తి ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు ప్రకాశం చౌక్ వద్ద గురువారం ఆందోళన చేపట్టారు. స్టీల్ ప్లాంట్లో కార్మికులను తొలగించడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అరుణ్, కోట మాల్యాద్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికుల్ని తొలగిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయమని AITC జాతీయ సమితి పిలుపునిచ్చింది. దానిలో భాగంగా ఈరోజు AITC ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించాలని దాదాపు 1600 రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి కార్మికులు దీక్షలు చేస్తూ ఉన్నారు. వేలాది మంది కార్మికులు ఆ దీక్షల్లో పాల్గొంటూ ఉన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఆ దీక్షలకు మద్దతును తెలియజేసినాయి. అప్పుడున్న పాలక పార్టీ, అప్పటి ప్రతిపక్ష పార్టీ, ఇప్పుడున్న పాలక పార్టీ, ఇప్పటి ప్రతిపక్ష పార్టీ, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే సమస్య లేదని చెప్తూ వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నంతసేపు ఒక మాట చెప్పి అధికారంలో బయటకు వచ్చిన తర్వాత మరొక మాట చెప్పే పాలకులు ఈరోజు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ నిలువరించడంలో విఫలం అవుతూ ఉన్నారు. పైగా 11,400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చిందని చెప్పి అబద్ధం చెప్తున్నారు. ప్యాకేజీ ఇవ్వలేదు, అది అప్పుగా ఇచ్చారు. ఇచ్చినటువంటి ఆ అప్పును సైతం
ఫ్యాక్టరీని పునరుద్ధరణ కోసం ఖర్చు పెట్టకుండా అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి, చిన్న చిన్న మిస్కిలేనియస్ ఖర్చులు ఖర్చు పెట్టడం ద్వారా ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉంది. దాదాపు 32 మంది ప్రాణాలు వదిలి త్యాగాలు చేసి దాదాపు కొన్ని నెలల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఈ ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడానికి పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. పైకి ఒక మాట చెప్తూ ఉన్నారు, లోపల మాట చేస్తూ ఉన్నారు. పైకి చెప్పేదేమో ప్రైవేటీకరణ ప్రతిపాదనలు లేవంటారు, లోపల మాత్రం ప్రైవేటీకరణకు అనుకూలమైనటువంటి పనులన్నీ చేస్తూ ఉన్నారు. 5400 మందిని ఎందుకు తొలగించారని అడుగుతున్నాం. 3 బ్లాస్ట్ ఫర్నేసుల్ని పని చేయకుండా ఆపేశారు. మీకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని ఉంటే ఈ పనులు ఎందుకు చేస్తారని ప్రశ్నిస్తున్నాం. అందువల్ల బ్లాస్ట్ ఫర్నేసుల్ని వెంటనే ప్రారంభించాలి. 5400 మంది పైగా తీసేసినటువంటి కార్మికుల పనులోకి తీసుకోవాలి. తీసివేతల్ని ఇంకేమాత్రం లేకుండా కూడా ఉపసంహరించుకోవాలి. ఫ్యాక్టరీని బలోపేతం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంటు ఆనాడు 32 మంది విద్యార్థుల బలిదానంతో యువకులు, రాజకీయ నాయకులు అందరూ ఆ రోజు ప్రారంభిస్తే ఆ రోజు నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారం రానంత కాలం విశాఖ స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా పనిచేసింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కన్నుపడి దక్షిణ కొరియాలో ఉన్న పోస్కో కంపెనీకి కారు చౌకగా అమ్మటం కోసం దాన్ని దశల వారీగా ప్రైవేటీకరణ దశలుగా మొదలుపెట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సుమారు 16-1700 రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వానికి ఎక్కడ చెమ్ముకుంటున్నట్టు కూడా లేకుండా ఎలక్షన్ల ముందు పెద్ద హామీలు, కూటమి ప్రభుత్వం పెద్ద హామీలు ఇచ్చారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు పెద్ద హామీలు ఇస్తే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆ ప్రాంతంలో అసెంబ్లీకి, పార్లమెంటుకి రాష్ట్రంలో ఎక్కడ లేనంత మెజారిటీ సాధించింది. కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాల్సిన హామీ మేరకు అంత మెజారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి, ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి గారు వచ్చి 11,440 కోట్ల రూపాయలు మేము ప్రకటించాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ఆదుకుంటామని చెప్తే ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులు పాలజాభిషేకాలు పెద్ద ఎత్తున వాళ్ళకి పూలదండలు హల్చల్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నామని చెప్పారు. తర్వాత 1230 కోట్ల రూపాయలు విఆర్ఎస్ కింద ఇచ్చి సుమారు రెగ్యులర్ ఎంప్లాయీస్ని 1400 మంది తొలగిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం కొనసాగుతూ ఉంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో గత నెలలో కాంట్రాక్టు కార్మికుల్ని మొదటి దశలో 2000 మంది తీసేశారు. తర్వాత 3400 మంది తీసేశారు. ఇప్పుడు సుమారు 5400 మందిని కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఏఐటీసీగా మొన్న జాతీయ కౌన్సిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలి. దానికోసం ఏఐటీసీ, కమ్యూనిస్ట్ పార్టీలు భారీ ఎత్తున పోరాటం సాగించి విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకుంటామని చెప్పేసి ఆ మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నాయి. ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ తొలగించినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల్ని విధులకు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఏఐటీయూసీ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈరోజు శంకర సెంటర్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉండాల్సింది పోయి, ఏదైతే విషసర్పం తన పిల్లల్ని తనే చంపుకున్నట్టుగా నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని దశల వారీగా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దాన్ని ఏఐటీసీగా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించుకోవడం కోసం ఏ విధంగా అయితే ప్రాణత్యాగాలు చేసి నాడే 32 మంది విద్యార్థులు, యువకులు ప్రాణత్యాగాలతో నిర్మించబడిందో ఈరోజు దాన్ని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించడం కోసం
అంత పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సిన ఆవశ్యకత నేడు ఆసన్నమవుతా ఉంది. దానికి విద్యార్థులు, యువకులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సిద్ధంగా అని చెప్పేసి ఏఐటీయూసీగా పిలుపునిస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.